ఎంతవారైనా తొందరపాటులో తప్పులు చేస్తూ ఉంటారు. చివరికి ఆ తప్పును తెలుసుకుని బాధపడుతూ ఉంటారు. తొందరపాటు ఎప్పుడూ ప్రమాదానికి హేతువు. శివరామపురంలో విష్ణుశర్మ అనే పండితుడు ఉండేవాడు. అతని పెరట్లో ఉన్న కుంకుడి చెట్టు క్రింద కలుగు చేసుకుని ఒక ముంగీస నివసిస్తూ ఉండేది. అది విష్ణుశర్మ భార్య పడేసిన చద్ది అన్నం తిని జీవిస్తూ ఉండేది. ఒకరోజు విష్ణుశర్మ పక్క ఊరిలో జరుగుతున్న పురాణ మహోత్సవాలలో పాల్గొనేందుకు వెళ్ళాడు. ముంగీస ఇంట్లోకి వచ్చి సరాసరి మధ్య గదిలోకి వెళ్లి తలుపు మూల చల్లగా ఉండటంతో పడుకుంది. అదే గదిలో విష్ణుశర్మ ఏడాది పిల్లవాడు ఉయ్యాలలో నిద్రపోతున్నాడు. విష్ణుశర్మ భార్య వంటగదిలో పనిపాటు చూసుకుంటోంది. ఎక్కడి నుంచి వచ్చిందో గాని ఓ పాము ఇంటి పైకప్పులోకి చేరింది. అక్కడి నుంచి ఉయ్యాల నుంచి నెమ్మదిగా ఉయ్యాలలో పడుకున్న పిల్లవాడి వైపు రాసాగింది. అదే సమయంలో కళ్లు తెరిచిన ముంగీస ఉయ్యాల వైపు చూసి పాముని గమనించింది. ఇన్నాళ్ల నుంచి తనకు అన్నం పెడుతున్న అన్నపూర్ణ లాంటి విష్ణుశర్మ భార్య రుణం తీర్చుకునే అవకాశం దొరికింది అనుకుంటూ అది ఎగిరి పామును పట్టుకుని క్రిందకి దూకింది. పాము ముంగీస మధ్య పోరాటం మొదలైంది. చివరికి ముంగీస పామును చంపింది. ఆ తర్వాత అది తను చేసిన పని విష్ణుశర్మ భార్యకు చూపించాలని వంటగదిలోకి వెళ్ళింది. నోటి వెంట రక్తంతో ఉన్న ముంగీసను చూసి అది తన పిల్లాడికి ఏదో హాని తలపెట్టిందని భావించింది. విష్ణుశర్మ భార్య చేతిలో ఉన్న పచ్చడి బండను దాని మీదకు విసిరేసింది. ఆ దెబ్బకి పాపం ముంగీస చచ్చిపోయింది. ఆ తర్వాత వచ్చి ఉయ్యాల్లో క్షేమంగా ఉండటం చూసిన విష్ణుశర్మ భార్య ప్రక్కనే చచ్చిపడి ఉన్న పామును చూసి జరిగిన విషయం అర్థం చేసుకుని అనవసరంగా తొందరపడి ముంగీసను చంపినందుకు బాధపడింది. వేసవికాలం సుందరవనం అనే అడవిలో ఒక జింకపిల్ల అమ్మకు చెప్పకుండా బయలుదేరింది. దానికి దాహమై నీరు తాగడానికి ఒక మడుగులోకి దిగింది. ఆ మడుగులో ఒక ముసలి ఉందన్న సంగతి ఆ జింకపిల్లకు తెలియదు. అది నీటిలోకి దిగగానే వెంటనే ఆ ముసలి దాని కాలును గట్టిగా పట్టుకుంది. అప్పుడు అది అమ్మకు చెప్పకుండా వచ్చినందుకు ఎంతో బాధపడింది. తర్వాత లేని ధైర్యం తెచ్చుకొని ముసలితో, ఓ ముసలి మామ, నీకు అస్వస్థగా ఉన్నట్లు తెలిసింది. దానికో మందు చెబుతాను, నన్ను వదిలిపెట్టు అంది. మొసలి నిజంగానే బాధతో బాధపడుతోంది. అది జింకపిల్ల మాటలకు ఆశ్చర్యపోయి, నీకు నా రోగం గురించి ఎలా తెలుసు అని అడిగింది. నువ్వు నా తల బదులు కాలు పట్టుకున్నప్పుడే తెలిసింది అని చెప్పింది జింకపిల్ల తెలివిగా. అప్పుడే అక్కడికి ఒక బుజ్జి నక్క రావడాన్ని గమనించింది జింకపిల్ల. వెంటనే అది, అదిగో ఆ నక్కను తింటే నీ రోగం మాయమవుతుంది, దాన్ని పట్టుకో అంటూ ఆ బుజ్జి నక్కను చూపించింది. సరేనంటూ ఆ జింకపిల్లను వదిలిపెట్టి మొసలి ఒడ్డుకు చేరిన జింకపిల్ల బతుకు జీవుడా అనుకుంటూ ఎగిరి ఉన్న బుజ్జి నక్క ఆగమన్నా ఆగకుండా పరిగెత్తింది. బుజ్జి నక్కకు ఆ మడుగులో ముసలి ఉన్న సంగతి తెలియదు. అది కూడా అమ్మకు చెప్పకుండానే వచ్చింది. ఆ జింకపిల్ల వలె అది నీళ్లు తాగడానికి మడుగులోకి దిగింది. అప్పుడు ఆ ముసలి బుజ్జి నక్క కాలును పట్టుకుని, నా రోగం నీ మాంసం మందను, ఆ జింకపిల్ల నీ మాంసమందే ఉందని ఆ జింకపిల్ల చెప్పింది. నిన్ను తిని నా రోగం పోగొట్టుకుంటాను అన్నది. వెంటనే బుజ్జి నక్క తెలివిగా, అయ్యో, నేను వింత వ్యాధితో బాధపడుతున్నాను, నన్ను తిన్నవారికి కూడా వ్యాధి సోకుతుంది, కావాలంటే ఇదిగో ఈ ఒడ్డు మీదనున్న తోడేలు పిల్లనడుగు అంది. అప్పుడు మొసలి, ఈ నక్క చెప్పింది నిజమేనా అంటూ తోడేలును అడిగింది. అవును, నిజమే అంది తోడేలు పిల్ల. అప్పుడు నక్క, నీ రోగానికి సరైన మందు వైద్యుడైన ఎలుగుబండి చెబుతుంది, దాన్ని అడుగు అంది. దాంతో బుజ్జి నక్కను వదిలేసి మొసలి వెంటనే తోడేలుతో కలిసి నక్క అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇంతలోనే ఎలుగుబంటి వచ్చింది అక్కడికి. మొసలి తన రోగాన్ని, దాని మందును అడిగింది. మొసలి ఆ మడుగులో ఉన్న సంగతి ఎలుగుబంటికి తెలుసు కనుక అది నీటిలోకి దిగకుండానే ఒడ్డు మీదే ఉండి కొన్ని ఆకులను దానిపై విసిరేసి వాటిని తినమని చెప్పింది. ఆ ఆకులను ఆరగించింది మొసలి. తర్వాత ఎలుగు, మామా, ఈ బుజ్జి నక్కను వింత వ్యాధి ఉందట, నిజమేనా అని అడిగింది అమాయకంగా. అప్పుడు ఎలుగుబంటి నవ్వి, దానికి ఆ వ్యాధి ఉంటే నా దగ్గరకు వచ్చింది, ఈ అడవిలో నేను తప్ప వైద్యం చేసేవారు లేరు కదా అంది. మరి తోడేలు కూడా అది నిజమని చెప్పిందే అంది మొసలి. దానికి అది ఊదపదం, ఏం మాట్లాడినా అది అవును నిజమే అంటుంది ఆ జింకపిల్ల. బుజ్జి నక్క తెలివిగలది. ఆపదలో ఎలా తప్పించుకోవాలో చేసి చూపెట్టాయి. అయినా నువ్వు జంతువుల పిల్లల మీద పడటమేమిటి? రేపొద్దున నీ బిడ్డను ఏ జంతువైనా మింగేస్తే నీకెలా ఉంటుంది? అలాగే మిగిలిన జంతువులు కూడా కదా. చిన్న జంతువులకు భవిష్యత్తు ఉందని వాటి జోలికి వెళ్లొద్దని మృగరాజు సింహం జంతువులన్నింటినీ ఆదేశించింది. అది నీకు తెలీదా? వాటిని చంపుతున్నావు కనుకనే నీ ఆరోగ్యం చెడింది. ఈ సంగతి సింహానికి తెలిస్తే ఊరుకోదు.
ఇక నుంచైనా వాటి జోలికి వెళ్లకు. అదిగో ఆ చెట్టు పళ్లను తిని కడుపు నింపుకో, అవి ఆరోగ్యాన్ని ఇస్తాయి అంది ఎలుగుబంటి. ఈ అడవిలో ఉన్న ఈ ఒక్క మడుగు వల్ల పాపం చిన్న జంతువులన్నీ ఈ ముసలికి చిక్కుతున్నాయి. మరి కొన్ని కొలలను తవ్వించి జంతువుల దాహార్తి తీర్చమని సింహానికి చెప్పాలి అనుకుంటూ అది అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒక ఊళ్ళో ఆస్తిపరులైన అవ్వ ఉండేది. ఆవిడకు 10 ఏళ్ల మనవరాలు ఉండేది. మనవరాలిని వల్లమాలిన అదుపులో ఉంచేది. ఎక్కడికి పోనిచ్చేది కాదు. ఇంటికొచ్చిన పిల్లలతో ఆడుకోనిచ్చేది కాదు. అందుకని మనవరాలు అవ్వ ఇంట్లో లేనప్పుడు గట్టిగా ఈ ముసలిది మొంద చచ్చినా బావుండు అనుకుంటూ ఉండేది. ఆ ఇంట్లో అవ్వ మనవరాలు చిలుక కూడా ఉంది. దాన్ని మనవరాలు పెంచుతూ ఉండేది. కొద్ది రోజుల్లో ఆ చిలుక కూడా మనవరాలు మాటికి అనుకునే మాటలు నేర్చుకుంది. ముసలమ్మ స్నేహితురాళ్ళు ఎవరైనా ఆమె దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఈ ముసలముండ చచ్చినా బావుండు అనేది. ఈ మాట మొదటిసారి విన్నప్పుడు అవ్వ నిర్ఘాంతపోయింది. దానికి అటువంటి మాటలు ఎట్లా పట్టుబడింది అవ్వకు తెలియలేదు. మనవరాల మీద అవ్వకు అనుమానం పోలేదు. ఎందుకంటే తన ఎదుట మనవరాలు ఎంతో అమాయకురాల్లా కనిపించేది. అస్తమానం చిలుక ఈ ముసలముండ చచ్చినా బావుండు అంటే దాని చేత ఈ దుర్భాషలు మానిపించడం ఎట్లాగో అవ్వకు తెలియలేదు. అందుకని పొరుగున ఉన్న ఒక సద్బ్రాహ్మణుడి ఇంటికి పోయి, శాస్త్రులు గారు మా ఇంట్లో చిలుక దిక్కుమాలిన మాటలన్నీ నేర్చుకుంటోంది. దానికి దురలవాట్లు పోగొట్టి 4 మంచి మాటలు నేర్పండి అని అడిగింది. దానికి శాస్త్రులు గారు దీర్ఘంగా ఆలోచించి, ఇలా అనండి, దాందేముంది, ఒక పని చేద్దాం. మా ఇంట్లో ఒక చిలక ఉంది. అది అన్ని మంచి మాటలే మాట్లాడుతుంది. 4 రోజులు మీ చిలక్కి మా చిలకతో పొత్తు కలిపితే మీ చిలక మా చిలక దగ్గర నుంచి ఆ 4 మంచి మాటలు నేర్చుకోవచ్చు అంది. బాబు మీ చిలక 4 రోజులు అరివిత్తురు అంది అవ్వ. దానికే భాగ్యం అన్నాడు శాస్త్రులు గారు. అవ్వ శాస్త్రులు గారి చిలకను తెచ్చి తన మనవరాలు గదిలో ఉన్న పంజరంలో చిలకతో పాటు ఉంచేసి ఒక నిట్టూర్పు విడిచింది. ఇంతలోనే ఇంటి చిలక ఈ ముసలముండ చచ్చినా బాగుండును అన్నది ముక్కు గీసుకుంటూ. వెంటనే శాస్త్రులు గారి చిలక ఇంటి కప్పు చేసి తదాస్తు నీ అభీష్టం సిద్ధించుగాక అన్నది. అవ్వ ఇది విని మండిపోయింది. పంజరం తెరిచి 2 చిలకలను వదిలిపెట్టేసింది. పోయి చావండి అని తిట్టింది. కథ సమాప్తం. పూర్వం దేవగిరిలో సీతయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతడికి లోకజ్ఞానం తక్కువ. ఒకసారి ఏదో పని కోసం తన పక్కింట్లో ఉండే కనకయ్య దగ్గర ఓ మట్టి కుండను అరువుగా తీసుకున్నాడు. ఇంటికి తీసుకెళ్లి దాన్ని ఓ చోట పెట్టి పని మీద బయటికి వెళ్ళాడు సీతయ్య. తిరిగి వచ్చేసరికి పిల్లి దూకడంతో ఆ కుండ కాస్త పగిలి 2 ముక్కలైంది. ఏం చేయాలో తెలియక ఆ ముక్కల్ని జిగురుతో అతికించి ఏమీ తెలియనట్లుగా కనకయ్యకు తిరిగి ఇచ్చేశాడు. అయితే పగుళ్లు గమనించిన కనకయ్య, నేనిచ్చినప్పుడు బాగానే ఉన్న కుండ ఇప్పుడు ఇలా ఉందేంటి అని ప్రశ్నించాడు. నాకేం తెలుసు, తీసుకెళ్లిన కుండను తీసుకెళ్లినట్లే నీకు ఇచ్చేశాను. కనీసం నేను వాడనైనా లేదు అన్నాడు సీతయ్య. దాంతో ఇద్దరి మధ్య మాటా పెరిగింది. గొడవకు దారితీసి కనకయ్య వెంటనే వెళ్లి న్యాయస్థానంలో ఫిర్యాదు చేశాడు. విషయం తెలిసిన సీతయ్య ఎలా తప్పించుకోవాలో సలహా అడిగేందుకు న్యాయవాది దగ్గరకు వెళ్ళాడు. విషయమంతా విన్న న్యాయవాది, నువ్వు కుండ తీసుకున్నావనేందుకు సాక్ష్యాలు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. లేదని జవాబిచ్చాడు సీతయ్య. అప్పుడు నువ్వు కుండను తీసుకునే ముందు అది పగిలి ఉందని చెప్పొచ్చు, లేదంటే తిరిగి ఇచ్చాక పగిలి ఉండవచ్చునని అనొచ్చు. ఇంకా చెప్పాలంటే అసలు ఆ కొండనే నువ్వు తీసుకోలేదని తప్పించుకోవచ్చు అని సలహా ఇచ్చాడు న్యాయవాది. అలాగేనంటూ ఇంటికి చేరుకున్నాడు సీతయ్య. మరుసటి రోజు న్యాయస్థానంలో విచారణ మొదలైంది. అప్పుడు సీతయ్య, ఆ కొండ నేను తీసుకునే ముందే పగిలి ఉండొచ్చు, నేను తిరిగి ఇచ్చాకైనా పగలొచ్చు, అతను కావాలనే అబద్ధాలు చెబుతున్నాడు, ఇంకా మాట్లాడితే నేను అసలు ఆ కొండను తీసుకోలేదంటాను అన్నాడు. ఆ మాటలతో తప్ప ఎక్కడ జరిగిందో న్యాయమూర్తికి తెలిసిపోయింది. దాంతో సీతయ్యకు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చాడు. న్యాయవాది సలహా అంత చక్కగా పాటిన ఎందుకు జరిమానా వేశారో అర్థం కావట్లేదు అనుకుంటూ ఇంటి బాటన పట్టాడు సీతయ్య. విజయనగరం మహారాజు దేవదత్తుడు కళాప్రియుడు. ప్రతిభావంతులైన కళాకారులను సముచిత రీతిలో ఆదరిస్తూ ఉండేవాడు. విజయనగరంలోని కళాకారులు తమ ప్రతిభను దేశ విదేశాల్లో చాటుకున్నారు. ఒకసారి పొరుగు రాజ్యమైన కళింగ దేశము నుంచి
మదనమోహనుడు అనే చిత్రకారుడు మహారాజా దేవదత్తుణ్ణి కలిశాడు. మదనమోహనుడు ప్రతిభావంతుడే కాని గర్విష్టి. మహారాజా, చిత్రకళలో నన్ను మించిన వారు ఈ భూలోకంలోనే లేరంటే అతిశయోక్తి కాదు. నా చిత్రాలలో ఎంతో సహజత్వం ఉట్టిపడుతుంది. మీరు నా కాలికి గండపండేరని తొడిగితే బావుంటుంది అని ఎంతో అహంకారంతో అన్నాడు మదనమోహనుడు. మహారాజు దేవదత్తుడు తన ఆగ్రహాన్ని అణుచుకుని, మీ తైలవర్ణ చిత్రాలను మా దేశపు చిత్రకారులందరూ ముక్త కంఠంతో ప్రశంసిస్తే అలాగే సత్కరిస్తాను అన్నాడు. మదనమోహనుడు అదే అహంభావపూరిత స్వరంతో, నా చిత్రాల్లో చిన్న లోపం ఎత్తి చూపి నా చేత అవుననిపించినా ఇక జీవితంలో కుంచి చేత పట్టను అన్నాడు. మదనమోహనుడి చిత్రకళా ప్రదర్శన ఏర్పాటైంది. చూసిన వారంతా అతని ప్రతిభను వేనోళ్ల కొనియాడారు. ఆ ప్రదర్శనలో అన్ని చిత్రాలలోకి ఓ యువతి ద్రాక్షపళ్ల గుత్తి చేత పట్టుకుని ఉన్న వర్ణ చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. ఎక్కడి నుంచో కొన్ని పక్షులు వచ్చి ఆ ఫలాలు నిజమైనవిగా భ్రమించి ముక్కుతో పొడిచాయి. అది చూసిన వారంతా హర్షధ్వానాలు చేశారు. చూశారా మహారాజా, నా ప్రతిభకు ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి అన్నాడు మదనమోహనుడు విజయగర్వంతో. అదే సమయంలో సభికుల్లో ఓ యువకుడు ముందుకొచ్చి, మన్నించండి ప్రభు, ఈ చిత్రకారుడి చిత్రంలో జీవకళ లేదు. సామాన్యంగా పక్షులు మనుషులను చూసి భయపడతాయి. ఆ ఫలాలు సహజమైనవిగా ఉన్నాయి తప్పితే వాటిని పట్టుకున్న యువతి ముఖంలో జీవం లేదు. అందుకే పక్షులు ధైర్యంగా ఆ చిత్రం దగ్గరకు రాగలిగాయి అన్నాడు. ఆ యువకుడి మాటల్లో వాస్తవాన్ని గ్రహించిన మదనమోహనుడు అహంకారమంతా దిగిపోగా సిగ్గుతో తలదించుకున్నాడు. ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉండేది. చెరువు గట్టున ఒక మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టుపై చాలా కాలం నుండి హంసలు నివసిస్తూ ఉండేవి. ఉదయం అంతా నీళ్లలో హాయిగా తిరుగుతూ రాత్రి చెట్టుపై చేరి హాయిగా కాలం గడుపుతూ ఉండేవి ఆ హంసలు. కొద్ది కాలం తర్వాత చుట్టూ చెరువులు ఎండిపోవడంతో హంసలు నివాసం ఉండే పెద్ద చెరువు దగ్గరకు ఆ చుట్టూ ప్రాంతంలో ఉన్న కొంగలు చేరాయి. అవి కూడా పగలంతా చెరువులో చేపల్ని వేటాడి రాత్రికి హంసలు కూర్చునే మర్రి చెట్టు ఎక్కి కూర్చున్నాయి. హంసలు కొంగలు నివాసాన్ని ఎదిరించలేదు. ఇలా కొన్నాళ్లు గడిచిన తర్వాత అదే మర్రి చెట్టుపై ఆ చుట్టూ ఉన్న తోటలు ఎండిపోవడంతో ఆ ప్రాంతంలో సంచరించే చిలకలు కూడా అదే మర్రి చెట్టును తమ నివాసంగా మార్చుకున్నాయి. ఈ విధంగా హంసలు, కొంగలు, చిలకలు మర్రి చెట్టుపై అన్యోన్యంగా కాలం గడుపుతున్నాయి. పగలు ఎంతకు వారు తమ ఆహార అన్వేషణకు వెళ్లి రాత్రి అయ్యేసరికి అన్నీ ఆనందంగా గూళ్లు చేరాయి. ఇలా కొద్ది కాలం గడిచిన తర్వాత వాటిలో జాతి భేదం ఆలోచన వచ్చింది. ఏ జాతికి ఆ జాతి తమ ఉన్నంత కాలం మనమే ఉన్నతలం అనే అహంకారం పెరిగిపోయింది. తమ తమ జాతుల గొప్పతనాన్ని చాటుకోవాలని, అలా తమను ఒక త్రాటిపై నడిపించుకోవటానికి తమకు ఒక నాయకుడు ఉండాలనే ఆలోచన కలిగింది. అందుకై అవి తమ తమ నాయకులను ఎన్నుకున్నాయి. హంస జాతికి హంసేశుడు, కొంగల జాతికి కొంగేశుడు, ఇలా చిలకల జాతికి చిలకేశుడు నాయకులుగా ఎన్నికయ్యారు. ఈ నాయకుల ఆలోచన ఒక్కటే, అది తమ తమ జాతుల బల ప్రదర్శన ద్వారా మిగతా జాతుల పక్షులను వెళ్లగొట్టాలని వారికి వారే దురాలోచన ప్రారంభించారు. వారి ఆలోచనలకు తగ్గట్లు తమ సంఖ్యాబలాన్ని పెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. అందుకై హంసేశుడు, కొంగేశుడు మరియు చిలకేశుడు ఉదయాన్నే లేచి తమకు సమీపంలోని అడవంతా తిరిగి తమ తమ జాతుల పక్షులను సమీకరించడం ప్రారంభించారు. ఆయా జాతుల పక్షులను పిలిపించుకొని వాటన్నిటినీ అదే మర్రి చెట్టుపై నివాసం ఉండేటట్లు ప్రాధేయపడ్డారు పక్షులంతా. పక్షి నాయకుల కోరిక మేరకు మిగతా పక్షులన్నీ జాతి అభిమానంతో ముందు వెనక ఆలోచించకుండానే ఒకే మర్రి చెట్టుపైకి తమ నివాసం మార్చడం ప్రారంభించారు. మర్రి చెట్టుపై పక్షుల సంఖ్య రోజు రోజుకు బాగా పెరిగిపోయింది. కనీసం అవి ఒకరిని చూసి ఒకరు అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడింది. ఇక లాభం లేదని గ్రహించి పక్షి నాయకులు ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధపడ్డారు. సాయంత్రం అయ్యేసరికి పక్షులన్నీ యుద్ధానికి సిద్ధమయ్యాయి.
ఒకరికొకరు ముక్కుతో పొడుచుకోవడం ప్రారంభించాయి. ఒళ్లంతా రక్తాలతో తడిసిపోయాయి. అయినా అవి యుద్ధం ఆపలేదు. చివరికి రాత్రి పగలు ఎడతెరిపి లేకుండా కొట్లాటకు దిగాయి. అడవంతా ఆ పక్షుల అల్లరితో మారుమ్రోగింది. పక్షుల అల్లరి ఆ చుట్టుముట్టు సంచరించే వేటగాళ్ల చెవిన పడింది. వేటగాళ్లు పక్షుల కొట్లాట్లు చూసి ఆశ్చర్యపోయారు. అదే అదనుగా తీసుకుని వారు వలలు వేసి హంసలను, కొంగలను, చిలకలన్నింటినీ బంధించి ఊళ్ళోకి తీసుకుపోయి అమ్ముకున్నారు. ఇక చెట్టుపై ఏ అల్లరి లేదు. మర్రి చెట్టు మౌనంగా ఉండిపోయింది రక్తపు మరకలతో. జాతి దురహంకారం, దురాలోచనతో పక్షులన్నీ తమ ఉనికిని పోగొట్టుకున్నాయి. జాతి వేరైన జీవులొక్కడే అన్న ఆలోచన వాటికి లేకపోవడం వల్ల ఎంత నష్టం జరిగిందో దీన్ని బట్టి మనకి దురాలోచన ఉండకూడదు. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.